తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల పట్ల కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సంతృప్తిని వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరును ప్రశంసించింది. అలాగే ముఖ్యమంత్రితో పాటు మంత్రుల పనితీరును కూడా ఆహ్, ఆ పార్టీ హైకమాండ్ ప్రశంసించింది. సో, మంత్రులు, సీఎం అందరూ సమిష్టిగా పనిచేయడం వల్లనే మంత్రులు, సీఎం ప్లస్ పీసీసీ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా కలిసి సమిష్టిగా పనిచేయడం వల్లనే ఇలాంటి ఫలితాలొచ్చాయని, సో, ఇదే వైఖరితో వచ్చే ఎన్నికల నాటి వరకు కూడా అంటే మరో 3 ఏళ్ల పాటు కూడా ఈ సమిష్టి తత్వాన్ని ప్రదర్శించాలని హైకమాండ్ సూచించింది. ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే మంత్రులు, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తదితరులతో వాళ్ళు సమావేశమయ్యారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల తీరు, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ అనుసరించిన పొత్తుల వ్యవహారం, అలాగే కాంగ్రెస్ పార్టీ 90కి పైగా గెలుచుకున్న తీరు అండ్ ప్రజల్లో తగ్గని ఆదరణ, ప్రజల్లో పెరుగు పెరిగిపో పెరుగుతున్న ఆదరణ అండ్ వీటన్నిటి గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్కు వివరించారు. అలాగే తెలంగాణలో ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్ అంటే ముఖ్యంగా రాజకీయ బలాబలాల గురించి చర్చ జరిగినట్లుగా ఏసీసీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే మనందరికీ తెలుసు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైన హైకమాండ్ సంతోషంగా ఉండడమే కాకుండా దాదాపు 15 రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఫోన్ చేసి వాళ్ళు అభినందించిన విషయం కూడా ఆ, మనందరికీ తెలుసు. సో, అలాగే ఈ నెల 21 నుంచి 10 రోజుల పాటు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలకు చెందిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడానికి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. 2 రాష్ట్రాలకు సంబంధించి అంటే 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ట్రైనింగ్ క్యాంపు నిర్వహించడానికి కూడా పార్టీ హైకమాండ్ సిద్ధమైంది. సో, 21 నుంచి ఈ దాదాపు 10 రోజుల పాటు ఈ ట్రైనింగ్ క్యాంపు జరగబోతోంది. ఇక్కడ అంటే తెలంగాణలో ఈ 10 రోజుల పాటు జరిగే ఏదైతే ట్రైనింగ్ క్యాంప్ ఉందో దీనికి వికారాబాద్ హరిత ప్లాజా వేదిక కాబోతోంది. అండ్ ఈ సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం ఉంది. అంటే మండల జిల్లా పరిషత్ ఎన్నికలు ఏదైతే అనుకుంటున్నామో ఇవి 10th ఎగ్జామ్స్ త్వరలో ఉన్నాయి కనుక వాటి వాటి తర్వాత ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత 10th పరీక్ష ఫలితాలు పరీక్షలు ముగిసిన తర్వాత మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్ళాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కనిపిస్తోంది. అలాగే ఈ నెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సెషన్స్ జరగబోతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ జరగబోతున్నాయి. ఈ బడ్జెట్ సెషన్స్కి సంబంధించి అంటే ఏ రంగాలకు ఏ రకంగా పెద్దపీట వేయాలి, అంటే ఎంత బడ్జెట్ అలొకేట్ చేయాలి, దీనికి సంబంధించి ఇప్పటికే సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ రంగాలకు సంబంధించిన అంటే వివిధ రంగాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన సమీక్ష నిర్వహిస్తున్నారు. విద్యా వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు బడ్జెట్కు సంబంధించిన విషయాలను రేఖామాత్రంగా చెప్పడానికి బట్టి విక్రమార్క ప్రయత్నించారు. అంటే ఓవరాల్గా స్థూలంగా చెప్పాలంటే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టే అంటే మంజూరు చేసే కేటాయించే కేటాయింపుల్లో ఖచ్చితంగా విద్య వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుందని, ఆ రంగాలకు పెద్దపీట వేయనున్నట్లు బట్టి విక్రమార్క మీడియాకు తెలియజేశారు. అంటే ప్రీ బడ్జెట్ సమీక్ష సమావేశాలు విస్తృతంగా జరుగుతున్నాయి. అలాగే బీసీలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి సంబంధించి కూడా బడ్జెట్లో ప్రత్యేక పథకాలు ప్రకటించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు, ఆ మేరకు చర్చలు జరుగుతున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. అంటే బీసీలకు ప్రత్యేకంగా అంటే వాళ్ళకి సంబంధించిన ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధమైన పథకాలను రూపొందించడానికి, వాటికి సంబంధించిన బడ్జెట్ అలొకేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. సో, ఓవరాల్గా తెలంగాణ సిచ్యువేషన్ అంటే యాజ్ ఆఫ్ నౌ
కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడప్పుడే వచ్చిన రాజకీయంగా ఎటువంటి ప్రమాదం లేదని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు తత్వం కావచ్చు, ఆయన వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పార్టీ హైకమాండ్ దృష్టిలో పెట్టుకుంది. పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డిని మరోసారి అభినందించినట్టుగా, ఈ తాజా సమావేశంలో అభినందించినట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ సేమ్ టైం బీజేపీ పెర్ఫార్మెన్స్ గురించి కూడా పార్టీ హైకమాండ్ ఆరా తీసింది. అంటే బీజేపీ ఎట్లా పెర్ఫామ్ చేసింది, అట్లాగే బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి అనే దానికి సంబంధించి కూడా వాళ్ళు హైకమాండ్ తెలుసుకోవడానికి ప్రయత్నించారు. సో బీఆర్ఎస్ పార్టీ కొన్ని మున్సిపాలిటీలో మినహా వాళ్ళ పెర్ఫార్మెన్స్ పూర్గా ఉందని, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత ఇంకా పెరుగుతున్నది తప్ప ఆ వ్యతిరేకత తగ్గడం లేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకమాండ్కు తెలియజేశారు. సో బీఆర్ఎస్ పట్ల స్టిల్ యాంటీ ఇంకంబెన్సీ కొనసాగుతున్నట్లుగా రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. ఆ యాంటీ ఇంకంబెన్సీని ఇంకా పెంచడానికి సంబంధించి, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో సానుకూల వాతావరణం మరింత పెరిగే విధంగా క్యాడర్ను మరింత బలోపేతం చేసి, పార్టీ కార్యకర్తలను బలోపేతం చేసి, కార్యకర్తలకు కూడా శిక్షణ శిబిరాలు నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా ఈ సమావేశంలో వచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే వచ్చే ఎన్నికల నాటికి మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం అనేది కీలకమైన అంశంగా మనకు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఇతర నాయకులు, వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని ముందుగా బలోపేతం చేయాలి. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ క్యాడర్ను మరింతగా పటిష్టం చేయకపోతే నష్టం కలుగుతుందన్న భావన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది. అందువల్ల ఇప్పుడు ఏవైతే ఖాళీలు ఉన్నాయో, కార్పొరేషన్స్ కావచ్చు, ఇతర నామినేటెడ్ పోస్టులు కావచ్చు, వీటన్నిటిని భర్తీ చేసే ప్రక్రియ కూడా వెంటనే ప్రారంభించడానికి హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అత్యంత త్వరలోనే కార్పొరేషన్స్ చైర్మన్ల భర్తీ కావచ్చు, ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీ కావచ్చు, వీటికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది. అందువల్ల ఏంటంటే మనకు తెలంగాణకు సంబంధించిన ఈ అంటే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, అంటే గడిచిన రెండేళ్లలో ఒక ఫీల్ గుడ్ వాతావరణం ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు కూడా సమిష్టిగా కృషి చేసినట్లుగా మనకు కనిపిస్తోంది. హైకమాండ్ కూడా అదే భావనలో ఉన్నట్టుగా మనకు ఏఐసిసి వర్గాల నుంచి ఇన్పుట్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.